హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇన్‌స్టాంట్‌గా 5 మినిట్స్‌లో అయిపోయేటట్టు సో, ఈ రాయలసీమ మ్యాంగో పచ్చడి చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, సింపుల్‌గా 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! సో, రండి ప్రాసెస్ అనేది చూపిస్తాను. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, మనం చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇది 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుందనమాట పాడవకుండా. సో, ప్రాసెస్ చూద్దాం రండి. సో, దీనికోసం నేనిక్కడ ఒక్క మ్యాంగో తీసుకున్నానండి. సో, దీన్ని మనం పీల్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. సో, పీల్ ఆఫ్ చేసి కూడా చేయొచ్చు. పీల్ ఆఫ్ చేయకుండా కూడా చేయొచ్చనమాట. సో, నేను మాత్రం పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో, దీన్ని బాగా క్లీన్ చేసేసి పైన ఉన్న పీల్ మొత్తం క్లీన్ చేసుకోవాలనమాట. తీసేసి తర్వాత వీటినైతే మీడియం సైజులో ఉండే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన పీల్ తీయకపోయినా కూడా సో, కొందరికి నచ్చుతుంది. సో, నాకైతే నచ్చదనేసి నేనైతే పీల్ ఆఫ్ అయితే చేసేసాను. తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్‌లో వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూను 1 టేబుల్ స్పూన్ ఫుల్‌గా కారం వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే కారం ఎంత వేసామో దాంట్లో సగం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లో ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా! దీన్ని మనం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేయకుండా కోర్స్‌గా ఆహ్, గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేయాలనమాట. సో, ఈ విధంగా ఉంటుంది. కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే మరీ మెత్తగా చేస్తే పేస్ట్‌గా అయిపోతుందనమాట. అలా కాకుండా ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలనేవి చిటపటలాడిన తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా కరివేపాకు, పసుపుని యాడ్ చేసుకోవాలనమాట. సో, వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! సో, పచ్చడి. సో, దాన్నైతే దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, ఈ మ్యాంగో పచ్చడి అనేది చాలా బావుంటుంది. ఇన్‌స్టాంట్‌గా జస్ట్ మనం ఒక 5-10 మినిట్స్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇది రైస్‌లో అయినా, రోటీలో అయినా, చపాతీలో అయినా దేంట్లో అయినా టిఫిన్‌లో కూడా చాలా బావుంటుందనమాట పుల్ల పుల్లగా. సో, మీకు కారం సరిపోలేదు, ఉప్పు సరిపోలేదు అనుకుంటే సో, మనం ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! సో, ఈ సమ్మర్‌లో చాలా అంటే చాలా మ్యాంగోస్ వస్తుంటాయండి. ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.